రైతులు పడే కష్టాలు, ఎరువులు అందక, వారికి పండిన తర్వాత గిట్టుబాటు ధర అందక, వారికి పంట పెట్టుబడికి సాయం అందక ఈ కూటమి ప్రభుత్వంలో పడుతున్న బాధల్ని ఒకసారి మీకు మీ ద్వారా తెలియజేయాలనే తపంతో ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే ఎక్కడ కూడా రైతుకి యూరియా దొరకట్లేదు. మరి స్థానికంగా మన జిల్లా మంత్రి అయినప్పటికీ, వ్యవసాయ మంత్రి మన జిల్లాకు సంబంధించిన మంత్రి అయినప్పటికీ మన జిల్లాలో తీవ్ర కొరత యూరియా ఉంది. మరి దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈరోజు మన జిల్లాలో తీసుకుంటే వరి పండించే రైతులు సన్నకారు రైతులు, ముఖ్యంగా సన్నకారు రైతులే ఎక్కువ. మరి ఈనాడు చూసుకుంటే ఆ రైతుకి మరి పంట వేసి ఆ పంటకి కావలసిన ఎరువు దొరకకపోతే ఎంత బాధపడతాడో ఒకసారి అర్థం చేసుకోవాలి. పోనీ ఈ యూరియా దొరకడం లేదు, అధికారుల దృష్టికి తీసుకెళ్దామంటే పోలీసులు పెట్టి మమ్మల్ని నానా చిత్రహింసలు, మమ్మల్నే కాదు రైతులు కూడా. ఈరోజు పల్లెటూరులో చూస్తుంటే క్యూలు చూడండి ఒకసారి. ఇంతకు మునుపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇదే యూరియా కానీ పంట పండిన తర్వాత గిట్టుబాటు ధర గురించి కానీ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి స్వయంగా ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారానే ఫ్రీగా యూరియా అందించడం జరిగింది. మరి నేడు ఈ రైతులు బాధ పట్టని విధంగా వారి అవినీతే తప్ప, తెలుగుదేశం నాయకుల అవినీతే తప్ప రైతులు కష్టాలు కానీ రైతులు బాధలు కానీ ఈ కూటమి ప్రభుత్వం పట్టినందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి దీనిపై ప్రజలందరూ తెలుసుకోవాలి. అధికారులు కూడా వెంటనే స్పందించి రైతులకు తక్షణమే వారికి కావలసిన యూరియా అందించాలని మేము వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ సమావేశం పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ.